నాయకత్వం మేరకు అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. మనలో మనకే భేదాభిప్రాయాలు వద్దు. తెలియక అన్న మాటలను మేము వెనక్కి తీసుకుంటున్నాం. కర్నూలు జిల్లా కోసిగి గ్రామంలో జిల్లా నాయకత్వం మేరకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని జనసేన నాయకులు లోకేష్ అన్నారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రమైన కోసిగిలోని స్థానిక ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 4 మండల నాయకులు అనుమేష్, రామాంజనేయులు, గణేష్, ఏసేబు, సత్య, వీరారెడ్డి, రమేష్, రాజు, హాజీ, మునిస్వామి, మారెప్ప తదితరులు మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి జనసేనలో కొంత అసంతృప్తి ఏర్పడింది. మా జనసేన నాయకులు లక్ష్మణ పార్టీ ఆదేశాలు లేకుండా నియోజకవర్గంలో మండల అధ్యక్ష కన్వీనర్లను నియమించారు. అందులో భాగంగా 4 మండలాల నాయకులు, కార్యకర్తలు పార్టీ ఆదేశాలు లేకుండా మండల అధ్యక్ష కన్వీనర్లను ఎలా నియమిస్తామని హెచ్చరించడం జరిగింది. దానికి బదులుగా లక్ష్మణ మా జనసేన నాయకులతో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయించారు. అది కాస్త పోలీస్ స్టేషన్ వరకు పోయింది. దానికి ఎస్ఐ ఇరు వర్గాలకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి పిలిపించి సర్ది చెప్పడం జరిగింది. ఎస్ఐ ఆదేశాలను అనుసరిస్తూ మేము అందరం కలిసికట్టుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా లోకేష్ మాట్లాడుతూ కొన్ని తెలియక చేసిన తప్పిదం వల్ల కొంతవరకు మా జనసేన నాయకులు ఇబ్బందులు పడ్డారు. కావున మేము కొన్ని అన్న మాటలను తప్పుగా భావిస్తూ వెనక్కి తీసుకుంటూ మనమందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని వారన్నారు. అలాగే వీరారెడ్డి మాట్లాడుతూ లక్ష్మణ చేపించడం ద్వారా నాకు తెలియక కొన్ని మాటలన్నాను. దానికి మన జన సైనికులు అందరూ నన్ను క్షమిస్తారని ఆశిస్తూ ఇప్పటి వరకు మనమందరం కలిసికట్టుగా ఉందామన్నారు. కావున మంత్రాలయ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తకు చేయపరిచేది ఏమంటే మన నియోజకవర్గంలో జనసేన వర్గ పోరు వద్దు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మంత్రాలయ నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జిగా ఎవరిని నియమించినా మేమందరం కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం. ఇన్ఛార్జిని నియమించిన తర్వాత మండల అధ్యక్ష కన్వీనర్లను ఎవరిని నియమించినా వారితో కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, ఈరన్న, ఆకాష్, శివలింగ, ఉమేష్, ఈరన్న, కేశవ, సిద్ధు, అబ్దుల్, మల్లి, మెహబాబ్, దుర్గేష్, ఏహాను, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. MC9 న్యూస్ తో పెదకడబూరు టౌన్ రిపోర్టర్ ఆదెన్న. వర్గ పోరాటాలే భేదాభిప్రాయ ఐక్యంతో మేము జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తాం. నా పేరు టీ లోకేష్. ఇప్పుడు జనసేన పార్టీ నాయకత్వం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవర్ స్టార్ గారి నాయకత్వం, జనసేన నాయకత్వం. జిల్లా ఇన్ఛార్జి సురేష్ బాబు గారికి ఆదేశాల వరకు మన ఎస్ఐ సార్ మాట్లాడినారు. అందరు కట్టుకట్టుగా పనిచేయాలని వాళ్ళ నిర్ణయాన్ని అధిష్టాన్ని ఏమొస్తే కట్టుబడి ఉంటాము. కట్టుకట్టుగా పనిచేస్తున్నాము అందరు కలిసికేసి. ఇప్పటి నుంచి ఎవరన్నా ఏమన్నా విమర్శించే ఎలా పార్టీ వాళ్ళని తాటు తీసామని చెప్పుకుంటామండి. నేను మాట్లాడిన దానికి ఏదో కొన్ని పొరపాటు వల్ల ఒక మాట అనేసినాను. దాన్ని తప్పుగా అనుకున్నాను. మేము అందరి కార్యకర్తలు ఎవరు అనుకోతాడే మనం కట్టు కలిసి అందరికి పనిచేద్దామండి. ఇప్పటి నుంచి అందరు కట్టు కలిసి పనిచేద్దామండి. ఈరోజు కార్యకర్తల ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, నిన్న మన సీనియరు వయసులో పెద్ద అయిన లోకేష్ అన్న గారు పార్టీలో వచ్చినారు. అదేవిధంగా అనుభవస్తులు ఎన్నో సంఘాల్లో పనిచేశారు ఆయన. అదేవిధంగా మనం గత 3 రోజుల కింద లక్ష్మణ గారు ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటూ కమిటీ చేశారు. దాన్ని మేము పార్టీ విరుద్ధంగా వేయాలని దానిపైన మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అదే ఉద్దేశంతో ఆయన చెప్పిన మాటలతో ఆయన పెద్ద ఆయన కూడా ప్రెస్ మీట్ ఇచ్చి ఆయన కూడా అది తప్పు అని చెప్పినాడు ఆయన కూడా. అదేవిధంగా పార్టీ ఆదేశాలు ఇస్తే ఎవరైనా చేయొచ్చు, పార్టీ ఆదేశాలు లేకుండా ఇవ్వడం కూడా తప్పని ఆయన ఖండించారు. అదేవిధంగా మన కోసిగి టౌన్లో వీరారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినాడు. అది కూడా నాది పొరపాటు అని చెప్పి ఒప్పుకున్నాడు. అదేవిధంగా మేము ఇప్పటి నుంచి కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలు, జిల్లా నాయకత్వం, అదే రాష్ట్ర నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షులు ఆధ్వర్యంలోన అడుగుజాడలో నడిచి పార్టీ గ్రామాన కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలపేదానికి కృషి చేస్తామని మా యొక్క నాయకుల ఆధ్వర్యంలో ఖచ్చితంగా తెలియజేస్తూ ఈ యొక్క వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం.